గోదావరి జిల్లా ధవళేశ్వరంలో మైనర్ బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వే శాఖలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతిని నమ్మించి వెంకటేష్ అనే వ్యక్తి ఆమె దగ్గర డబ్బు తీసుకొని మరో ఇద్దరు అమ్మాయిలతో పరారయ్యాడు. తాను రైల్వే ఉద్యోగినట్టు ఐడీ కార్డు చూపించిన సదరు వ్యక్తి ఇంటి ఓనర్ను మోసం చేసినట్లు తెలుస్తోంది. గత నెల 22న హాస్టల్లో దింపుతానంటూ మైనర్ బాలికల్ని తీసుకొని వెళ్లిన నిందితుడు వారిని హాస్టల్లో విడిచిపెట్టకుండా వెంట తీసుకొని వెళ్లిపోయినట్లు బాలికల తల్లి ఆరోపిస్తోంది. మరోవైపు ఉద్యోగ నిమిత్తం వచ్చిన మరో యువతిని విజయవాడ హోటల్ రూమ్ లో ఉండమని చెప్పి డబ్బుతో పాటు ఇద్దరు బాలికలను తీసుకొని వెంకటేష్ పరారైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు తాను రైల్వే ఎంప్లాయీ అంటూ ఐడీ కార్డుతో బురుడి కొట్టించాడు. 50,000 లంచం ఇస్తే టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని వెంకటేష్ నమ్మించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించింది. అసలు ఘటన ఎలా జరిగింది అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. బాలికల కిడ్నాప్ కలకలం అయితే ధవళేశ్వరంలో జరిగింది. ఎందుకంటే చూసుకున్నట్లయితే గత నెల 22వ తారీఖున జరిగిన ఈ ఉదాంతం వెనుక ఉన్న నిజాలేంటో వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఏం జరిగింది ఏంటి అనేది ఆమె తల్లి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సునీత సార్. అయితే నాకు టీసీ జాబ్ అని చెప్పి పైన దిగాడు. దిగిన తర్వాత పిల్లల దగ్గర చేసుకున్నాడు. బాగా నమ్మించాడు. నమ్మిన తర్వాత అక్క నీ కూడా జాబ్ ఇప్పిస్తాను, ఏ చిన్న జాబ్ అని చేస్తామని చెప్పేసి నన్ను అడిగాడు. అడిగిన తర్వాత సరే సార్ తమ్ముడు నేను చేస్తానని చెప్పేసి నన్ను నమ్మిన తర్వాత నా ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకున్నాడు. నా అకౌంట్ నెంబర్ కూడా జెరాక్స్ తీసుకుని నాకు హాఫ్ ఫోటో అడిగాడు. హాఫ్ ఫోటో అడిగిన తర్వాత ఒక ఎలాగా లంచం కూడా తీసుకుంటారు అక్క, ఎందుకంటే నీకు చదువు లేదు కదా అని చెప్పేసి 50,000 కూడా నేను క్యాష్ ఇచ్చాను సార్. ఇచ్చేసిన తర్వాత నాకు హైదరాబాద్ తీసుకుని వెళ్ళాలి అక్క, మనం అందరూ వెళ్ళాలని చెప్పేసి పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు హైదరాబాద్ తీసుకుని అక్కడ 2 రోజులు ఉన్నా. 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తీసుకుని వచ్చేసాడు. తీసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాలని చెప్పేసి నాకు చెప్పాడు. పిల్లలతో పాటు మేము కూడా విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళిన తర్వాత బాబును నన్ను అక్కడ హోటల్లో పెట్టేసి వచ్చేసి తర్వాత పిల్లలు దింపేస్తాను అక్క, నీకు టెన్షన్ పడక అని చెప్పి 2 రోజులు పోయాక మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడు. అని తర్వాత సరే అని చెప్పేసి అప్పుడు కూడా నేను వద్దానను, వద్దు పిల్లలు నేను వచ్చాక దింపుతానని అంటే పక్కింటి పిల్ల మా చెల్లి కూడా సమీర అనే అమ్మాయి తీసుకొని వచ్చాడు కదా, ఆ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తాను, అందరూ కూడా వెళ్తున్నాం అక్క అని చెప్పేసి అన్నాడు. అయితే ఆదివారం దింపేస్తానని చెప్పేసి సోమవారం 22వ తారీఖున పొద్దున కూడా ఆంటీ గారికి చెప్పారు, మామగారు పిల్లల్ని దింపేస్తానని చెప్పేసి. ఆంటీ గారు కూడా అడిగారు ఎలాగ ఎందుకమ్మా మరి వాళ్ళ అమ్మగారు రాలేదంటే ఇలా విజయవాడలో ఉన్నారు ట్రైనింగ్ తీసుకుంటానని చెప్పేసి అన్నారంట. అని తర్వాత మా పిల్లల్ని తీసుకొని ఆ రోజు పిల్లలు కూడా అన్నారు మామగారు మేము హాస్టల్కి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. హాస్టల్లో కాకినాడ హాస్టల్లో కల్పన సెంటర్ గారు దింపేస్తానని చెప్పేసి ఆటోలో తీసుకుని వెళ్ళలేదు సార్. 22వ తారీఖు తీసుకుని వెళ్ళిన తర్వాత 28వ తారీఖు దాకా నాతో మాట్లాడిన తర్వాత విజయవాడ కూడా వచ్చాను, మాతో పాటు మా దగ్గరికి వచ్చాడు. వచ్చి నీ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను అక్క అని చెప్పేసి అన్నాడు. అన్ని తర్వాత 2 రోజుల పోయాక ఫోన్ చేస్తే మా నాన్న బాగాలేదని చెప్పేసి మళ్ళీ నేను విజయనగరం వెళ్తున్నా చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నాకు అక్కడికి డౌట్ వచ్చింది. 29 దగ్గరనే నేను డౌట్ వచ్చి నేను ఫోన్ చేస్తే ఫోన్ అవ్వలేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అతనిది. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నాకు డౌట్ వచ్చి మా అబ్బాయి నేను వచ్చేసి ధవళేశ్వరం వచ్చి ఎలాగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అడిగితే టీసీ అని చెప్పేసి వెతి చూపిస్తే ఫోటో చూపిస్తే లేదమ్మా ఈ టీసీ కాదని చెప్పేసి అప్పుడు అనుమానం వచ్చింది నాకు. అనుమానం వచ్చిన తర్వాత వచ్చి హాస్టల్లో ఫోన్ చేస్తే పిల్లలు రాలేదమ్మని చెప్పేసి అన్నారు. అని తర్వాత నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను సార్. అయితే 22వ తారీఖు నుంచి 28 వరకు కూడా ఆమె పిల్లలతో మాట్లాడలేదు. అయితే 29వ తారీఖున ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఏం చేస్తున్నారని చెప్పి హాస్టల్కి ఫోన్ చేస్తే అక్కడ ఎటువంటి పిల్లలు రాలేదని చెప్తున్నారు. ఇది చూడొచ్చు మనం మెయిల్ ద్వారా. ఏదైతే చూడొచ్చు ఇక్కడ రైల్వే ఆఫీస్ అంటూ కూడా ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసి క్యాండిడేట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు ట్రైనింగ్కి రావాలంటూ కూడా ఒక మెయిల్ని పంపించిన ఉదాంతం అయితే ఇక్కడ చూస్ చేసుకుంది. ఓన్లీ మనకి రైల్వే ఎంప్లాయ్ అయితే మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మనకి రెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది కదా, మేము కూడా ఆశపడ్డామండి. అయితే రెంట్ కూడా 2 నెలలకు బాగానే ఇచ్చారండి. మొన్న 3వ నెల వచ్చేటప్పటికి ఈ సిచ్యువేషన్ అంతా వచ్చిందండి. అయితే ఒకసారి వీళ్ళు దిగిన తర్వాత కూడా ఒకసారి అసలు ఇల్లు ఏంటి వీళ్ళు వాతావరణం ఏంటని కూడా వచ్చానండి. వస్తే ఇంట్లో టీసీలు మన ప్యాసింజర్కి రాసిన ఫైన్ బుక్లు కూడా చూశానండి. నేను అక్కడ కబోర్డ్లో ఉండడం చూశానండి. నేను అవన్నీ కూడా చూసి అన్నీ పూర్తిగా నమ్మేమండి. అందరినీ కూడా బాగా నమ్మించాడు. ఈరోజు కూడా ఆడు దొంగడంటే నమ్మకం నమ్మనంత ఇదిగా ఆడు మమ్మల్ని నమ్మించాడండి. ఏ రకంగా చూసినా ఆడు దొంగడు కాదేమో ఈరోజు కూడా అనిపిస్తుందండి. అంత ఇదిగా మమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా నమ్మించాడండి. ఆ నమ్మిన వల్ల ఆ అమ్మాయి కూడా ట్రాప్లో పడింది. ఆ అమ్మాయి కూడా ట్రాప్లో పడి చాలా మోసపోయింది. అయితే మేము మాత్రం ఇక్కడ కాపురం ఉండలేదు. మా అబ్బాయి అయితే హైదరాబాద్లో ఉంటాడు, మేమైతే వేరే ఏరియాలో ఉంటామండి. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుందని కూడా మాకు తెలియదు. ఎప్పుడైనా 4 రోజులకో వారం రోజులకో వస్తుంటాము. అయితే మొన్న చెప్పింది కూడా కొంచెం టీసీలు అవి కొంచెం కంజెస్టెడ్గా ఉండడం వల్ల హైదరాబాద్ నుంచి డ్యూటీలు వేస్తున్నారని చెప్పి హైదరాబాద్ తిరుగుతున్నాను అన్నాడు. తర్వాత వీళ్ళ పిల్లలు కూడా ఒకసారి మేడం మీద చూశానండి. ఆ పిల్లలు ఏంటి ఇక్కడ ఉన్నారని కూడా అది కూడా నేను అడిగానండి. అడిగితే నేను ఇలా క్యాంపులకు వెళ్తున్నాను కదా, డ్యూటీకి వెళ్తున్నాను కదా, దానివల్ల మా చెల్లెలకి
కొంచెం చేదురు వాదుడుగా సాయంగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో ఉంటున్నారండి అని కూడా చెప్పారు. వాళ్ళు కూడా యాక్టివ్గానే సరదాగానే ఉండేవారండి. క్యారమ్ బోర్డు అని ఇతర అయినా గేమ్స్ సరదాగా ఆడుకునేవారు. అన్నీ బాగానే ఉండేవండి. మరి ఈ సిచ్యువేషన్ బట్టి ఆడు దొంగవడం క్లియర్గా మనకి అర్థమవుతుంది. అయితే పోలీసులు స్టేషన్ కూడా వెళ్ళి మేము కూడా ఏం జరుగుతుంది ఏంటని అడుగుతున్నామండి. పోలీసులు కూడా పూర్తి సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు కూడా 4-5 టీంల కింద ఉండి బాగా చర్చింగ్ చేస్తున్నారు. త్వరలోనే ఆడు దొరుకుతాడు, వీళ్ళ పిల్లలు వీళ్ళకి దొరుకుతారని చెప్పేసి ఆశిస్తున్నామండి. అతనితో పాటు ఇంకొక ఆమె కూడా ఉందండి, వాళ్ళ చెల్లి. ఉన్నది కానీ ఆమె చెల్లిని అన్నారు పోలీసుల ఎంక్వైరీలో మాత్రం ఆమె చెల్లి కదా, ఆవిడని కూడా ఇదే ట్రాప్లో చేసి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చాడు అన్నట్టుగా ఈ రోజున తెలిసిందండి మనకి. ఈ రోజున అది జస్ట్ కేసు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ చర్చింగ్లో పోలీసుల ద్వారా మనకు తెలిసిందండి. అయితే తల్లి దగ్గర సుమారుగా 2 లక్షల రూపాయలు క్యాష్, బంగారం కూడా పూర్తిగా పట్టుకుని ఉడాయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇద్దరు బాలికలు అయితే ఒకరు 10th క్లాస్, ఒకరు 9th క్లాస్, ఒకరు 15 ఏళ్ళు, ఒకరు 14 ఏళ్ళు అంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ధవళేశ్వరంలో కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా.